జగన్‌కి సంబంధించి ఏదైతే తన వాహనం కింద పడ్డటువంటి సింగయ్య అనే వ్యక్తికి సంబంధించినటువంటి అంశంలో దాసరి వీరయ్య అనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు తెర ముందుకొచ్చారు. జగన్ పల్నాడు పర్యటన సందర్భంగా నేను కూడా కాన్వాయ్‌లో వెళ్ళాను. మేము చూసే సమయానికి సింగయ్య స్వల్ప గాయాలతో ఉన్నాడు. మేము వైసీపీ కార్యకర్తలుగా బాధ్యత వహించి ఆటోలో ఆసుపత్రికి తీసుకెళ్లాలనుకున్నాం. కానీ అక్కడ ఉన్న ఏఎస్ఐ రాజశేఖర్ వద్దని అడ్డుకున్నారు. అంబులెన్స్‌లోనే తీసుకెళ్లాలన్నారు. దాంతో సింగయ్య వివరాలు తీసుకుని అతని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాం. అతనికి ఉన్న గాయాలను చూస్తే చనిపోయే అవకాశమే లేదు. తలకు కూడా గాయాలు లేవు. తలకి కూడా గాయాలు కాలేదు. కాలర్ బోన్ దగ్గర మాత్రమే చిన్న గాయమైనట్టు కనిపించింది. సింగయ్య ఎలా చనిపోయాడనే దానిపై అనుమానం ఉంది. ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో ఏదైనా జరగవచ్చు అన్నటువంటి స్టేట్మెంట్ తనదైతే, సింగయ్య గాయాలతో ఉన్నప్పుడు నేను అక్కడే ఉన్నా అంటూ కోటేష్ అనే న్యాయవాది తెర ముందుకు వచ్చారు. 2 వీలర్ మీద నుండి పడితే గాయాలైనట్టుగానే అతని శరీరం మీద గాయాలు ఉన్నాయి. నా కారులో నుంచి గొడుగు తీసి ఆయనకి పట్టాను. సోషల్ మీడియాలో వచ్చిన ఒక వీడియోని తీసుకుని ఎస్పీ మాట్లాడిన తీరు సరికాదు. అంతకుముందు ఇంకో కారు చెప్పి ఇప్పుడు జగన్ కారు అని చెప్పడం ఏంటి? ఓ బాధ్యత కలిగిన ఎస్పీ అలా మాట్లాడడం సరికాదు. సింగయ్యకి తేలికపాటి గాయాలు మాత్రమే అయ్యాయి. ఆ గాయాలతో చనిపోయే పరిస్థితి లేదు. దీని మీద మేము లీగల్గానే తేల్చుకుంటాం అంటూ మరొక స్టేట్మెంటు ఇక్కడ కీలకమైన తారీఖు జగన్ గారు సజ్జనపల్లి ప్రోగ్రాం వెళ్ళేటప్పుడు ఆ కాన్వాయ్లో మేము కూడా ఉండటం జరిగింది. ఆ కాన్వాయ్లో వెళ్ళేటప్పుడు మేము ఏటుకూరు అక్కడికి వెళ్ళేసరికి ఒక డివైడర్ మీద ఒక వ్యక్తి స్వల్ప గాయాలతో ఒక వ్యక్తి ఉన్నారు. ఆయన చుట్టూ జనం ఉన్నారు. ఆ తర్వాత తారీఖు జగన్ గారు సజ్జనపల్లి ప్రోగ్రాం వెళ్ళేటప్పుడు ఆ కాన్వాయ్లో మేము కూడా ఉండటం జరిగింది. ఆ కాన్వాయ్లో వెళ్ళేటప్పుడు మేము ఏటుకూరు అక్కడికి వెళ్ళేసరికి ఒక డివైడర్ మీద ఒక వ్యక్తి స్వల్ప గాయాలతో ఒక వ్యక్తి ఉన్నారు. ఆయన చుట్టూ జనం ఉన్నారు. ఆ తర్వాత పోలీసు వాళ్ళు వచ్చారు. ఇతన్ని ఈ దారి నుంచి ఆ దారికి తీసుకెళ్ళి 108లో తీసుకెళ్ళటం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఈలోపు మేము కూడా బాధ్యతగా వెహికల్ తిప్పుకొని వచ్చి ఆటో తీసుకొచ్చి ఆటోలో తీసుకెళ్దామంటే ఏఎస్ఐ రాజశేఖర్ గారు లేదు, ఒక పావు గంటలో వెహికల్ వస్తుంది, ఫస్ట్ ఎయిడ్ చేస్తారు, దాంట్లో తీసుకెళ్దామన్నారు. ఈలోపు మా దగ్గర ఉన్న ఎండగా ఉంటే గొడుగు కూడా తీసుకొచ్చి గొడుగు కూడా వేయటం జరిగింది. అలాగే అతన్ని పేరు, ఊరు, అలా ఫోన్ నెంబర్లు అవన్నీ అడిగాము. వాళ్ళకి కమ్యూనికేట్ చేసాము. అలాగే ఆ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న బలసాని కిరణ్ గారితో కూడా మాట్లాడి 108 వెహికల్లో వీళ్ళని ఎక్కించి పంపిస్తున్నాము, మీరు కూడా హాస్పిటల్కి వచ్చి చూస్తే బాగుంటుందని చెప్పేసి మేము కూడా ఫోన్ చేసి చెప్పడం జరిగింది. అతను ఆ రోజు ఆ ఇన్సిడెంట్ కాడున్న టైంలో ఉన్న పరిస్థితిలో అతను చనిపోతాడని మేము అసలు ఎలాగూ ఊహించలేదు. చక్కగా మాట్లాడాడు. మంచినీళ్ళు కావాలన్నాడు. మొహం మీద నీళ్ళు కొట్టి మంచినీళ్ళు తాగాడు. చాలా మంచిగా ఉన్నాడు. ఎక్కడా కూడా తలకు కానీ ఎలాంటి గాయాలు కూడా కాలేదు. ఈ కాలర్ బోన్ దగ్గర జస్ట్ ఈ ముఖం మీద ఒక చోట ఇట్లా దెబ్బలు తగిలిన దూకుపోయిన గాయాలే తప్ప అలా లేవు. మరి తర్వాత ఏం జరిగింది అనేది ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో ఏమైనా జరుగుతున్నాయి. ఏ టైంకి ఏం చేస్తాం ఇది ఒకటి ఇక్కడ పోస్ట్ మార్టం రిపోర్ట్లో తేలాలి. ఆ వెహికల్ మీద నుంచి వెళ్ళడం వల్ల జరిగిందా, లేకపోతే మరేదైనా జరిగిందా, లేదా ఆలస్యపు ట్రీట్మెంట్ వల్ల జరిగింది. ఆలస్యపు ట్రీట్మెంట్ వల్ల జరిగితే పోలీసులది బాధ్యత అవుతుంది. ఏఎస్ఐ దగ్గరుండి ఏ వెహికల్ దొరికితే ఆ వెహికల్లో ఎక్కించి తీసుకెళ్లాల్సింది పోయి తీసుకెళ్ళొద్దు, అంబులెన్స్లో తీసుకెళ్దాము అన్నారంటే ఒకటి. ఇంకోటి, ఇన్ని రోజుల వరకు ఈ విషయం బయటికి రాదు. అక్కడ ఏఎస్ఐ ఉన్నారు, ఇదంతా తానే హాస్పిటల్కి తీసుకెళ్లారు అన్నట్టు. ఇదంతా ఇప్పుడు కొత్త చర్చకి తావిస్తున్న అంశం.